సుబ్బారావు, నాకు పెళ్ళంటే అటాసం అంటే ఇష్టం ఉండదు. సింపుల్గా దండలు మార్చుకోవటమే నాకు ఇష్టం. బాబు దండలు జాగ్రత్తగా మార్చుకోండి బాబు. పాలు తీసుకోండి. పాలు తాగాలని ఉంది శాంతి. సరే, పండన్నా తీసుకోండి. పండు లాంటి నువ్వు మా దగ్గర ఉండగా ఈ పండు నాకెందుకు శాంతి? ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. అన్నాడే చిన్నోడు అన్నిట్లో ఉన్నోడు. ఆహా, ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా. పెదవి కురికే పెదవి కొరకే నేనెన్ని కాలాలు వేచా ఎన్ని గాలాలు వేశా, మనసు అడిగే మరుల సుడికే ఓహో. సొగసులే వెతికినా సాయం వయసునే అడిగినా, ఎన్నో రాత్రులొస్తాయి గానే రాది వెన్నెలమ్మా, ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా.
మట్టి వత్తిళ్ళ కోసం గాలి కౌగిళ్ళు తెచ్చా తొడిమ తెరిచే తొనల రుచికే ఓహో కోటి గిచ్చుళ్ళ కోసం మొక్క చిక్కిళ్ళు ఇచ్చా చిలిపి పనులా చెలిమి జతకి అంతే ఎరుగని అమరిక ఎంతో మధురమీ బడలిక ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా అన్నాడే చిన్నాడు అన్నిట్లో ఓహో ఎన్నో రాత్రులొస్తాయి గాని రాది వెన్నెలమ్మ ఆహా ఎన్నో ముద్దులిస్తారు గాని లేది వేడి చెమ్మా శాంతి ఎంత అందంగా ఉన్నావు. మనం ఇప్పుడు భార్యాభర్తలు, మనకిది తొలి రాతే. గొలుసేళ్ళు తగలబెట్టండి రా. అడ్డు వచ్చినట్టు నరికి బాబు ఆనంద బాబు మా పురుషులు తగలబెట్టద్దు బాబు, మా వాళ్ళు చప్పడు బాబు. వెళ్ళి మీ కార్మిక నాయకుడితో చెప్పుకోండి రా. ఆ విజయగాడిని పిలిపించురా బాబు. వస్తాడు బాబు, విజయ్ బాబు వస్తాడు, మమ్మల్ని కాపాడతాడు బాబు. బాబు విజయ్ బాబు. శాంతి ఇస్తున్నారు. శాంతి అబ్బా రండి లోపలికి. బాబు విజయ్ బాబు రండి బాబు. శాంతి ఎవరో పిలుస్తున్నారు. శాంతి రండి లోపలికి రమ్మంటుంటే. బాబు ఇది బాబు కాలుస్తున్నారు బాబు. ఫ్యాక్టరీ వాళ్ళు బాబు. ఏమండి, ఇది మన తొలి రాత్రండి. ప్రతి ఆడదాని జీవితంలో. శాంతి, ఇది మనకి తొలి రాత్రి అయితే వాళ్ళకి ఆఖరి రాత్రి అవుతుంది శాంతి. సాటివాడి సహాయం చేయాలి. ఇప్పుడే వస్తాను శాంతి, ఇప్పుడే శోభనం ఆగిపోయిందని క్షోభ చెందుతున్నావా సువర్ణ సుందరి? బావా బావనే, నీ శోభనం నేను జరిపిస్తాగా. చూడు శాంతి, ఆ గుడిసెలకు నిప్పండిచ్చాం. అడ్డు వచ్చినాడు వచ్చు నరికి వేయముందాం. ఎందుకో తెలుసా? పక ఆ విజయ్ గారి మీద పక. అందుకే ఈ గద్దు పట్టించాం. శాంతి, నీకో విషయం చెప్పాలని తెగారాటంగా ఉంది.
చెప్పమంటావా? చెప్పమంటావా? నీ తండ్రిని చంపివేసి కార్ యాక్సిడెంట్ గా క్రియేట్ చేశాం. నా తండ్రిని చంపించావా? అంతేకాదు, కార్మిక నాయకుల జీతాలన్నా మా జీతాల్లాగా వాడేసుకున్నాం. మీ పాపం పండే రోజులు త్వరలోనే ఉందిరా. శాంతి, నా జీవితంలో అశాంతి సృష్టించి నాకు దక్కకుండా ఆస్తి చెయ్యాలని చూస్తావా? చూస్తూ ఊరుకోవటానికి నేనే వాజమ్మని కాదే, భగవంతుని కూడా భయపెట్టగల దమ్ముండ మగాణ్ణి. ఓహో భగవాన్, నీ మరదల పిల్ల ఏమి చేసిందో చూసావా? ఈ కార్మికుల పరాన్ని ఆ కార్మికులు రాజొచ్చింది. ఇవిగా డాక్యుమెంట్స్ చూడు. అరే మరదలి పిల్ల, ఎంత పని చేశావే? విజయ్ గారికి ఎట్టగా ఆస్తి దక్కకూడదు. చూడు శాంతి, మేము ఆ గుడిసెల నిప్పటినిచ్చాం. అడ్డు వచ్చిన అడ్డు వచ్చా నరికి వేయమున్నాం. ఎందుకో తెలుసా? పగ. ఆ విజయ్ గాడి మీద పగ. వాడు మాకే వార్నింగ్ ఇస్తాడా? అందుకే ఈ కత్తి పట్టించాం. మీరు మనుషులా పశువులా? శాంతి, నువ్వెటు కన్యగా చావటం నాకిష్టం లేదు. అందుకే శోభనం చేసి మరీ చంపుతా. మరి మొదలు పెట్టమంటావా? భగవాన్, ఇప్పటికీ ప్రతి పనిలో మనం ఇద్దరం కలిసి వచ్చేసాం. మరి ఈ విషయంలో కూడా నో ప్రాబ్లం ధర్మతేజ. నువ్వు నేను ఒకటే. అయినా ఒక ఆడదాన్ని 5 పాండవులు అనుభవించంగా మనకేంటి? కమాన్. ఇంత జరిగిన తర్వాత ఇది బతికుంటానికి లేదు. వేసాయి. ఏడు రాత్రులు 7 పగళ్ళు అనుభవించిన తనివి తీరని అందవేనిది. పోతూ పోతూ ఎంత సుఖాన్నిచ్చిపోయావే నీ అవ్వా. శాంతి, 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 శాంతి,
శాంతి హాస్పిటల్కి వెళ్తాను శాంతి అంత అయిపోయింది శాంతి వాళ్ళ గడపడి శాంతి శాంతి లేకుండా నేను బతకలేను శాంతి అలాగే తండ్రి నా జీవితాన్ని నాశనం చేసిన ఆ కర్మ పిల్లలను కూడా శాంతి నీకు ఇచ్చిన మాట ప్రకారం హరిహరాజులో తెచ్చిన వాళ్ళు నా చేతిలో చావులు తప్పదు శాంతి చంపుతాను శాంతి శాంతి చంపుతాను శాంతి హాస్పిటల్లో శాంతి 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 దేనికి సార్ శాంతిని హత్య చేసినందుకు నా శాంతిని నేను చంపుకుంటాను అదే మాకు తెలియదు. మరి ఏం తెలుసు ఇన్స్పెక్టర్ చూడు విజయ్, ఆస్తి కోసం ఈమెను ప్రేమించావని ఆమె ఆస్తి తీసుకురాకుండా వచ్చేసరికి ఆమెను నువ్వు చంపావని వాళ్ళ భగవాన్ రిపోర్ట్ ఇదిగో, దీని ప్రకారం నేను అరెస్ట్ చేస్తున్నాను. ఆ భగవానే సార్ ఆ భగవానే హత్య చేశాను విజయ్